ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 11. అటు అర్జున్ వర్షన్ నుంచి అర్జున్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇటు పల్లవి వర్షన్ నుంచి పల్లవి ఆలోచిస్తుంది. ఈ ఇద్దరి వర్షన్ నేను వాళ్ళ గతం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ప్రస్తుతం అర్జున్ తమ మొదటి కలయిక గురించి ఆలోచిస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి చేరుకొని శివని పలకరించి తన సీట్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేశాడు. ఇటు ఇంట్లో ఉన్న పల్లవి ఉప్మా తినడం కంప్లీట్ చేసి అర్జున్ని తలుచుకుంటూ తన పతిదేవుడు పెదవిపై ఇచ్చిన పట్టి గట్లకి అర్జున్ని ప్రేమగా తిట్టుకుంటూ ఇంట్లో మిగిలిన పని అంతా చేసుకొని మధ్యాహ్నం అవ్వడంతో అర్జున్తో ఫోన్లో మాట్లాడి ఫోన్ కట్ చేశాక టీవీ చూస్తూ ఉంది. అలా సాయంత్రం అవ్వటంతో ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని అర్జున్ శివ కలిసి ఆఫీస్ బయటకు వచ్చారు. బైక్ తీస్తుంటే శివ అడ్డు వచ్చాడు. ఏంట్రా అన్నాడు అర్జున్. బావా, నీతో సరిగ్గా టైం స్పెండ్ చెయ్యక చాలా రోజులవుతోంది. నా చెల్లితో నీ పర్సనల్ లైఫ్ మొదలు పెట్టినప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నువ్వు అని చిన్న పిల్లాడిలా అడిగాడు. రేపు సండే ఇంటికి రమ్మని నీ చెల్లి ఇన్వైట్ చేసింది, గుర్తుందా? నువ్వు కూడా వస్తాను అన్నావు. శివానిని, నా అల్లుణ్ణి, ఇప్పుడు బాబాయ్కి కూడా హెల్త్ సెట్ అయింది కదా, అందరూ కలిసి ఇంటికి రండి, రేపు పార్టీ చేసుకుందాం అండ్ ఇద్దరం సిట్టింగ్ కూడా వేద్దాం అన్నాడు అర్జున్. అంతే, కానీ ఇప్పుడు బార్కి రాను అంటావు అంతేనా? అంతే అని యాటిట్యూడ్గా చెప్పాడు. చీ పోరా, నువ్వెప్పుడు ఇంతే అని శివ బైక్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళి ఆగి తల మాత్రం వెనక్కి తిప్పి నాకు రేపు చికెన్ బిర్యానీ కావాలి, చెల్లిని చెయ్యమని చెప్పు అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. అతన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్ శివ పెళ్లి కాకముందు నుంచి ప్రతి శనివారం బార్కి వెళ్ళి డ్రింక్ చేసుకుంటూ మిడ్ నైట్ వరకు టైం స్పెండ్ చేసేవారు. లేకపోతే బీర్ తెచ్చుకొని అర్జున్ ఫ్లాట్లో తాగుతారు. ఈ విషయం శివానికి కూడా తెలుసు, అయినా ఏమనదు. ఇద్దరూ లిమిట్గానే తాగుతారు కాబట్టి. అండ్ శివ సండే మొత్తం ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాడు. అండ్ వీక్ మొత్తం వర్క్ చేసి స్ట్రెస్ రిలీఫ్గా ఉండటం కోసం ఒక రీజన్ అయితే అర్జున్ శివ వల్ల లైఫ్ ఈ వారం మొత్తంలో ఏమైనా బాధలు ఉంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. పల్లవి కూడా కొత్తలో శనివారం అయితే చాలు అర్జున్ లేట్ నైట్ డ్రింక్ చేసి వస్తున్నాడు అని ఒకసారి ధైర్యం చేసి విషయం అడిగింది. అర్జున్కి ఆమె అడిగిన ప్రశ్నకు నీకెందుకు అని అనాలని ఉన్నా వస్తున్న చిరాకు కంట్రోల్ చేసుకొని పల్లవి విషయం చెప్తాడు. సో పల్లవి కూడా ఏమనుకోదు. శివ పెళ్ళయ్యాక అర్జున్ కూడా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు. దారిలో ఉండగానే పల్లవి ఫోన్ చేసి శ్రీవారు, రేపు అన్నయ్య శివాని వస్తున్నారు కదా, వంట చేయడానికి సామాన్ల లిస్ట్ సెండ్ చేశాను, తీసుకొని రండి, పొద్దున్నే చెబుదాం అంటే తమరు ముద్దల యుద్ధంలో చెప్పడంలో మర్చిపోయాను అండ్ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రండి, ఓకేనా అని అర్జున్ ఏదో చెప్పేలోపు కాల్ కట్ చేసింది పల్లవి. ఈ అన్నా చెల్లెళ్ళు అస్సలు నన్ను మాట్లాడనివ్వరు, నేను చెప్పేది కూడా వినరు, ఎప్పుడూ వాగుతూనే ఉంటారు. భలే దొరికారు, పెద్ద వాగుడుకాయ వాడు, చిన్న వాగుడుకాయ ఇది అని ఫోన్లో మెసేజ్ ఓపెన్ చేసి లిస్టు చూసుకున్నాడు. అందులో చికెన్ బిర్యానీ సామాన్, అలాగే మటన్ పన్నీర్, కొన్ని వెజిటేబుల్స్ ఉండటంతో అతని పెదాలు విచ్చుకున్నాయి. పల్లవికి తెలుసు శివకి బిర్యానీ అంటే ఇష్టం అని. శివ కూడా మొహమాటం లేకుండా ఇంటికి వచ్చినప్పుడు మరీ చేయించుకుంటాడు. పల్లవి కూడా ఇష్టంగా విసుక్కోకుండా వండి కొసరి వడ్డిస్తుంది శివకి. మన అనుకునే వాళ్ళ దగ్గర మొహమాటం ఉండకూడదు. అలాగే మన వాళ్ళ కోసం వండుతున్నప్పుడు మనకి విసుగు రాదు. పల్లవి శివని సొంత అన్నలాగా చూసుకుంటుంది. అలాగే శివ కూడా అంతే. బంగారమే నువ్వు, అందరి ఇష్టాలు అర్థం చేసుకుంటావు. కానీ ఇన్ని రోజులు నిన్ను బాధపెట్టి దూరం పెట్టాను, నన్ను క్షమించు పల్లవి అని అనుకుంటాడు. సూపర్ మార్కెట్కి వెళ్ళి పల్లవి పంపించిన లిస్టులోని అన్ని సామాన్లు తీసుకొని స్టార్ట్ అయ్యాడు. అలాగే దారిలో శ్రీమతి గారికి మూరెడు మల్లెలు తీసుకొని స్వీట్స్ కూడా తీసుకొని ఈసారి ఎక్కువగానే తీసుకొని వెళ్ళాడు పల్లవి ఇష్టం అనడంతో. పల్లవి అర్జున్ వచ్చేలోపు డిన్నర్ పూర్తి చేసి ఫ్రెష్ అయ్యి పింక్ కలర్ శారీ కట్టుకొని సోఫాలో కూర్చొని శ్రీవారి కోసం ఎదురు చూస్తూ ఉంది.
అంతలో డోర్ బెల్ మోగడంతో పతిగారు వచ్చారు అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అర్జున్ లోపలికి రావడంతో అతని చేతిలో ఆఫీస్ బ్యాగ్ అలాగే తెచ్చిన సరుకులు తీసుకొని డోర్ క్లోజ్ చేసి కిచెన్లోకి వెళ్ళి గ్లాస్లో వాటర్ తీసుకొని వచ్చి సోఫాలో కూర్చొని అర్జున్కి ఇచ్చింది. అర్జున్ వాటర్ తాగుతూ పల్లవి వంక చూశాడు. పింక్ కలర్ శారీ కట్టుకుంది. పసుపు రంగు శరీరం ఛాయకు ఆమెకు పింక్ కలర్ శారీలో ఇంత అందంగా మెరిసిపోతుంది. వాటర్ తాగి గ్లాస్ టేబుల్పై పెట్టి నిల్చొని ఉన్న పల్లవి చేయి పట్టుకొని మీదకు లాగాడు. అంతే, అమాంతం ఆమె అర్జున్ మీద పడింది. అర్జున్ ఆమెతో పాటు సోఫాలో వెనక్కి వాలాడు. అతను అలా చేయడంతో అతని షర్ట్ గట్టిగా పట్టుకొని గుండెలపై తల పెట్టుకుంది. కాసేపటికి తేరుకొని, అబ్బా శ్రీవారు, ఎప్పుడు ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటారు, మీకు అసలు సిగ్గులేదు అని కసిరింది. ఆమె నడుం పట్టి ఇంకా పైకి లాక్కొని, ఈరోజు సూపర్గా ఉన్నావే అన్నాడు అర్జున్. అంటే రోజు బాగాలేనా? అబ్బా, నేను అలా అనలేదే, నువ్వు ఎప్పుడూ బాగుంటావు, కానీ ఈరోజు ఈ చీరలో ముద్దుగా ఉన్నావు, కొరికేయాలి అనిపిస్తుంది తెలుసా అన్నాడు కొంటెగా. అవును, ఈ చీర వల్లే నేను ముద్దుగా ఉన్నాను, కానీ నేను నిజానికి ముద్దుగా ఉండను కదా అంది వెటకారంగా మూతి తిప్పుతూ. అబ్బా, నేను అలా అనలేదే తల్లి, నువ్వు నీ అన్న ఎప్పుడూ ఇంతే, అస్సలు చెప్పేది తిన్నగా అర్థం చేసుకోరు. ఆమెను లేపి అతను విసుగ్గా లేచి నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళాడు. ఆమెని కొరకరా చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంది పల్లవి. తనకు తెలుసు అర్జున్ మాయలో పడితే తిండి నిద్ర లేకుండా సోఫాలోనే తనతో శృంగార యుద్ధానికి దిగుతాడు అని. అందుకే అలా ఆట పట్టించింది. సోఫా నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళి తను వండిన డిన్నర్ బౌల్స్ని డైనింగ్ టేబుల్పై పెట్టి అర్జున్ తెచ్చిన సామాన్లు చెక్ చేసుకొని అర్జున్ బ్యాగ్లో టిఫిన్ తీసి అప్పుడే స్వీట్స్ అండ్ మల్లె పువ్వులు కనిపించాయి. చిన్నగా నవ్వుకుంది. పల్లవి ఒక ప్లేట్లో వేసి పక్కకి పెట్టింది. స్వీట్స్ తీసి ఒక డబ్బాలో వేసింది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంది. బాత్రూంలో స్నానం చేస్తున్న అర్జున్ పల్లవిని తిట్టుకుంటూ ఉన్నాడు. దొంగ మొహంది, కొంచెం కూడా ప్రశాంతంగా రొమాన్స్ చేయనివ్వదు. అరే, ఆఫీస్లో మొగుడు కష్టపడి వస్తున్నాడు, వాడు వచ్చాక ఒక ముద్దు పెట్టాలి, కనీసం హక్ చేసుకోవాలి, వాడితో కాసేపు సరసాలు ఆడాలి అని కూడా లేదు. ఎప్పుడు చూడు ఫ్రెష్ కండి శ్రీవారు, తినండి శ్రీవారు అని చిన్న కుక్కపిల్లలా అరుస్తుంది. కానీ రొమాన్స్ చేద్దాం శ్రీవారు అని మాత్రం అనదు అని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని హాల్లోకి వచ్చేసరికి ఆమె డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించడంతో వెళ్ళి ఆమె పక్కన చైర్లో కూర్చొని ఆమె తినిపిస్తుంటే బుద్ధిగా తిన్నాడు. అతనికి తినిపిస్తూ ఆమె కూడా డిన్నర్ కంప్లీట్ చేసింది. డిన్నర్ కంప్లీట్ చేశాక అర్జున్ వర్క్ ఏమీ లేకపోవడంతో వెళ్ళి దుప్పట ముసుగు వేసుకొని ఒక సైడ్కి తిరిగి పడుకున్నాడు. పల్లవి కిచెన్లోని పనుల్ని పూర్తి చేసుకొని ప్లేట్లో ఉన్న మల్లె పువ్వులు పెట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి అర్జున్ పక్కన పడుకుంది. తను వచ్చినా కూడా పట్టించుకోలేదు అర్జున్. ఎంతకు అతను తన వైపు తిరగకపోవడంతో అతని మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి అని అర్థమయ్యి మెల్లగా అతన్ని బుజ్జగించాలి అని కాస్త ముందుకు జరిగి అతని వెనక నుంచి గట్టిగా హత్తుకొని శ్రీవారు అని గారంగా పిలిచింది. ఆమె హత్తుకోవడంతో అర్జున్ బాబు కొంచెం కరిగాడు. కానీ బెట్టు చూపిస్తూ సైలెంట్గా ఉన్నాడు. శ్రీవారు అని మళ్ళీ పిలిచింది. అయినా నో రెస్పాన్స్. ఇంకా పల్లవి వల్ల కాక శ్రీవారు అని గట్టిగా అతని భుజంపై కొరికింది. అబ్బా రాక్షసి అని భుజం రుద్దుకుంటూ పల్లవి వైపు తిరిగాడు. అంతే, టక్కున అతన్ని ఫ్రంట్ హగ్ చేసుకొని అతని మీసం ఆమె పెదాలతో పట్టి చిన్నగా లాగింది. ష్ అన్నాడు అర్జున్. అలిగారా శ్రీవారు అని అంది. చిన్నగా నవ్వాడు అర్జున్. ఆమెని మరింత దగ్గరికి తెచ్చుకొని కొంచెం బెట్టు చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చావే రాక్షసి అని ముద్దుగా కసిరి పొద్దున అతను పెదాలకు చేసిన గాయాన్ని చూస్తూ అతని చేతివేళ్లతో ఆమె పెదాలు రాస్తూ నొప్పిగా ఉందా అన్నాడు. లేదు, మార్నింగ్ లిప్ బామ్ రాశాను అంది పల్లవి. ఆమెని గట్టిగా హక్ చేసుకొని ఆమె తలలో ఉన్న మల్లెల వాసన చూస్తూ నీకు ఇప్పుడు ఓకేనా అన్నాడు
అతన్ని మరి కాస్త హత్తుకొని అని అంది. అంతే. వెనకటనే ఆమెని స్ట్రైట్గా తిప్పి ఆమెపై చేరి ఆమెని మెల్లగా ఆక్రమించుకున్నాడు. ఆమెకు ముద్దులు పెడుతూ, ఎత్తువంపులు కొలుస్తూ, నడుం మడతలను సవరిస్తూ, ఆమె నాభి పక్కన ఉన్న చిన్న పుట్టుమచ్చకి చిరు పటిగట్లు ఇస్తూ పైకి వచ్చి ఆమె పెదాలు అందుకొని ఆమెలోకి పూర్తిగా చొచ్చుకుపోయి శృంగార యుద్ధం మొదలుపెట్టాడు. ఆమె కూడా అతనికి ఇష్టంగా సహకరిస్తుంది. అలా వాళ్ళ గది మొత్తం వాళ్ళ ఇద్దరి వేడి నిట్టూర్పులు శబ్దం వినిపిస్తూ ఉంది. అలా అర్ధరాత్రి వరకు ఒకరిలో ఒకరు కలిసి అలసిపోయాక ఒకరి కౌగిల్లో ఒకరు నిద్రపోతారు. ఉదయాన్నే మెలకువ వచ్చిన పల్లవి అర్జున్ నుదుటిన ముద్దు పెట్టి లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి అర్జున్ని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పి అతనికి టిఫిన్ తినిపించి తను తిని వంట చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే శివ వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం వస్తున్నారు కాబట్టి. పల్లవి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది. మండే రేపు తను కంపెనీ పని మీద వేరే సిటీకి వెళ్ళడం కోసం కావాల్సిన డాక్యుమెంట్ రెడీ చేసుకుంటున్నాడు. అలాగే పల్లవికి విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. ఇప్పటి వరకు పల్లవిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ రేపు వెళ్ళాలి. ఒక 2 డేస్లో పని అయిపోతుంది అంతే. కానీ ఈ 2 డేస్ తను ఒంటరిగా ఉంటుందా, వాళ్ళ ఊరికి పంపించాలా అనుకుంటున్నాడు. అంతకుముందు యాక్సిడెంట్, మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేశారు. పంపించడం కుదరలేదు. ఇప్పుడు తనని ఒంటరిగా ఊరికి పంపించలేను, భయపడుతుంది పిచ్చి పిల్ల అనుకొని శివ వాళ్ళ ఇంట్లో ఈ 2 డేస్ ఉండు అని చెప్తాను. శివని కూడా అడుగుతాను అనుకుంటూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అవ్వడంతో పల్లవి వంటలన్నీ పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది శ్రీవారిని శివ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చెయ్యమనాలి అనుకొని రూమ్లోకి వెళ్ళేలోపు మెయిన్ డోర్ సౌండ్ మోగింది. కొనసాగుతుంది. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.